హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలీస్ వరల్డ్. నా వీడియోస్ గనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి, అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. రాఖీ స్పెషల్ గులాబ్ జామున్ ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్‌గా ఒక 3 మినిట్స్‌లో కూడా అయిపోతుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 2 ప్యాకెట్స్ నేను గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను. దానిలోకి కాచి చల్లార్చిన పాలు పోస్తున్నా. కొందరు మిల్క్ ఇష్టం లేని వాళ్ళు వాటర్ కూడా పోసి కలపొచ్చు. నేను పాలతో కలుపుతున్నాను. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది పాలతో అయితే. కొందరు దీంట్లోనే నెయ్యి కూడా వేస్తారు. నేను వేయట్లేదండి. మనం ఈ పిండి ముద్ద చేసేలోపుకి మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గానే. ఇంకా అందుకని నేను నెయ్యి అనేది ఏమి వేయట్లేదు. ఈ పిండిని చాలా స్మూత్గా కలుపుకోవాలి. చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా కలిపేయకూడదు. చాలా స్మూత్గా, ఎంత స్మూత్గా వీలైతే అంత స్మూత్గా కలుపుతూ ఉండాలి. గట్టిగా ప్రెస్ చేయకుండా స్మూత్గా కలిపితే మనకి గులాబ్ జామున్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ గులాబ్ జామున్ లోపల చాలామంది ఉండ కట్టేస్తుంది అంటారు. ఆ ఉండ అనేది కట్టదు. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ట్రై చేస్తే. పాలు అనేవి ఒకేసారి పోయకూడదండి. కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి మంచి స్ట్రక్చర్ అనేది వస్తుంది. చూసారా పిండి ఎంత స్మూత్గా ఉందో. అలా ఉంటే మనకి గులాబ్ జామున్కి రెడీ అయినట్టే. ఒక 2-3 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత వాటిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటే సరిపోతుంది. మనం ఉండ చుట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చుట్టాలండి. చెప్పాను కదా, ఎక్కువ ప్రెస్ చేయకూడదు. ఎక్కువ ప్రెస్ చేస్తే లోపల అనేది ఉండ కట్టేస్తుంది. అందుకని స్మూత్గా తిప్పాలి. స్మూత్గా చుడితే మనకి ఉండ అనేది పగులు రాకుండా స్మూత్గా వస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. అలా వస్తే మనకి గులాబ్ జామున్స్ చాలా బాగా వస్తాయని అర్థం. ఇలాగే మిగిలిన జామున్స్ అన్నీ కలిపేస్తున్నాను. నాకు ఒక 70 వచ్చాయండి. 2 ప్యాకెట్స్ కదా. 2 ప్యాకెట్స్కి ఒక 1 kg షుగర్ తీసుకున్నాను. దాంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసాను. తీగ పాకానికి దగ్గరలో పడితే సరిపోతుందండి. ఎక్కువ పాకం వస్తే చల్లారిన తర్వాత మనకి షుగర్ అనేది బయటకు వచ్చేస్తుంది. పక్కనే ఆయిల్ కూడా హీట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ షుగర్ పాకంలో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. తర్వాత దీనిలోనే నాటు గులాబీ ఉంటుంది కదండి, ఆ గులాబీ రేకులని వేస్తున్నా. గులాబీ రేకులు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. రిచ్ టేస్ట్ అనేది వస్తుంది. అందుకని ఈ గులాబీ రేకులు వేసి ఒక 3 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని వడగట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు. పాకం మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ జామున్స్ని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల అనేది ఉడకదు. మనకి జామున్ టేస్ట్ అనేది బాగోదు. మీడియం ఫ్లేమ్లో అయితేనే మనకి కరెక్ట్గా ఉడుకుతుంది. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన వాటిని తీసేసి మనం పాకంలో వేసుకోవటమే. ఒకేసారి బాల్స్ అన్నిటిని వేయించకూడదండి. కొంచెం కొంచెం వేసి వేయించాలి. పాకం చూసారా కలర్ ఎంత డిఫరెంట్గా ఉందో. గులాబీ రేకులు వేసాం కదా. ఇప్పుడు ఈ జామున్స్ని కూడా ఆ పాకంలో వేసేస్తే మనకి కలర్ అనేది చాలా చేంజ్ అవుతుంది. మీరే చూస్తారు. పాకంలో డిప్ అయ్యేంత వరకు వేస్తే సరిపోతుంది. ఆ పాకాన్ని పీల్చుకుని అవే చక్కగా పైకి వచ్చేస్తాయి. ఇంకా పాకం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం షుగర్ సిరప్ వేసుకోండి. ఒక 3 అవర్స్ తర్వాత గులాబ్ జామున్ ఇలా రెడీ అయింది. చూసారా కలర్ ఎంత మారిందో. అలాగే పాకం మొత్తాన్ని పీల్చేసుకుంది. అక్కడ హాఫ్ చేసి పెట్టాను కదా. చాలా స్మూత్గా ఉంది, స్పంజీగా ఉంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.